హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నలుగురు స్నేహితులు ఒక అడవి గుండా వెళ్తున్నారు. వారు నేలపై పడి ఉన్న కొన్ని ఎముకలు ముక్కలను చూశారు. నలుగురు ఎముకల చుట్టూ నిలబడి వాటిని చూడడం ప్రారంభించారు. స్నేహితుల్లో ఒకరు, ఇవి తప్పనిసరిగా సింహం ఎముకలై ఉండాలి. నా జ్ఞానంతో నేను సింహం యొక్క అస్థిపంజరాన్ని తయారు చేయగలను అని చెప్పాడు. అలా చెప్పి అతను సింహం యొక్క అస్థిపంజరాన్ని ఏర్పరిచాడు. రెండవ స్నేహితుడు, నా జ్ఞానంతో నేను మాంసాన్ని మరియు చర్మాన్ని అతికించగలను. ఈ అస్థిపంజరానికి శరీరాన్ని ఇచ్చే సింహంగా మార్చగలను అన్నాడు. అస్థిపంజరాన్ని, మాంసాన్ని మరియు చర్మాన్ని అతికించడం మొదలుపెట్టాడు. వారిలో ఒకడు తర్కం కలిగిన వాడు ఉన్నాడు. అతడు, దయచేసి దీన్ని చేయవద్దు, ఇది ప్రమాదకరమైన ప్రయోగం అని చెప్పాడు. కానీ స్నేహితులు అతని సలహాను పట్టించుకోలేదు. మూడవ స్నేహితుడు, నా తెలివి మరియు జ్ఞానంతో నేను సింహానికి ప్రాణం పోయగలను అన్నాడు. మళ్ళీ తర్కం కలిగి ఉన్న స్నేహితుడు, దయచేసి మీ ప్రయోగాలు ఆపండి, ఇది ప్రమాదకరం అన్నాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు అతన్ని చూసి నవ్వారు. మరియు మూడవ వాడు, అతను మన జ్ఞానాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, అతన్ని తరిమి కొట్టండి, అప్పుడు సింహానికి ప్రాణం పోద్దామన్నాడు. వారు తర్కం ఉన్న స్నేహితుడిని తరిమి కొట్టారు. అప్పుడు మూడవ స్నేహితుడు సింహానికి ప్రాణం పోయటం ప్రారంభించాడు. మెల్లగా సింహం ప్రాణం పోసుకుంది. సింహం ప్రాణం పోసుకున్న వెంటనే అది క్రూరంగా గర్జిస్తూ ముగ్గురు స్నేహితులపై దూకి వారిని చంపింది. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? ఇంగిత జ్ఞానం లేని జ్ఞానం మరియు తెలివి వ్యర్థం. థ్యాంక్ యూ.